యెస్, లెట్స్ ఎక్స్‌ప్లోర్ చార్మినార్. మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, హెవీ జ్యువెలరీ యేసుకొని రెడీ అయ్యేవాళ్ళు, వాళ్ళకి బార్గెయిన్ వస్తే ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. నేనంత హెవీగా రెడీ అవ్వను కాబట్టి దట్స్ ఓకే. ఇదొచ్చేసరికి లాక్ బ్యాంగిల్స్. నాకైతే ఆయన నా ఆస్తి అడిగిన ఫీలింగ్ వచ్చింది. ఫార్చునేట్‌లీ నేను యేసుకోను కాబట్టి సరిపోయింది. మేబీ నేను యేసుకోను కాబట్టే ఆయన నా ఆస్తి అడిగారు అని అనిపించినట్టుంది నాకు. మేబీ ఇష్టపడే వాళ్ళకి ఇష్టం అయి ఉండొచ్చు. నో అఫెన్స్ యాక్చువల్లీ. అండ్ తర్వాత ఇదొచ్చేసరికి అషికి ప్రిన్సెస్ షూస్ అంటే ఇష్టం. సరే తీసుకుందాం కదా అని నా చేతిలో ఉన్నది. దానికి ఒక రవ్వ లూజ్ అయినా కరెక్ట్ సైజ్, ఎందుకంటే ఎదుగుతుంది కదా బుడ్డది అందుకు. కానీ ఆయన చాలా కాన్ఫిడెంట్గా నా చేతిలో ఉన్నది తీసేసుకొని అంతకన్నా చిన్న సైజ్ ఇచ్చి దాని ఫోటో చూసి ఇది కరెక్ట్గా సరిపోతుంది, ఒకవేళ ఫిట్ అవ్వకపోతే తీసుకురండి అన్నారు. ఇప్పుడు అది ఫిట్ అవ్వట్లేదు. 2 గంటలు ట్రావెల్ చేసి తీసుకురావాలో ఏం పాడో. ఈ జుమ్కాలు కూడా తీసుకున్నాను. నేను అక్కడ క్లిప్స్ తీలా, నేను ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ చూపించాను అంతే మీకు. అది కూడా బార్గెన్ బాగా ఆడాను. తర్వాత ఇక్కడ ఐలైనర్, మస్కరా ఇవి కూడా తీసుకొని బార్గెన్ ఎలా ఆడాలంటే ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి మనం. ఆయన మేడం మావో దేదుంగా అనే వరకు, ఆయన కొంచెం లేట్గా దేదుంగా, సో అందుకనే కొంచెం మొహం అట్లా పెట్టా. ఆయన లేటుగా పిలిచారు నన్ను. అండ్ ఓకే, అంత ఇంట్రెస్టింగ్ అనిపించలా. బట్ వెళ్ళే దారిలో అశ్విన్ కలిసేసి అప్పటికే బాగా ఎగ్జాస్ట్ అయిపోయా. ఇంకా మా మమ్మీ వీడియో చూడగానే నువ్వేంటో ఆ తిండేంటో చిచ్చి చిచ్చి అని తిడుతుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.